ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదం పాద్యం సమర్పయామి ఇదమాచమనీయం సమర్పయామి. ముందుగా అర్చక స్వాములు యజ్ఞోపవీతాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే మన అందరికి అలా చూపించడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే మన అందరం స్వామికి ధరింపజేస్తున్నట్లు అనమాట భావించమని. ఆ స్వామి యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ఓం తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి సూరయః. మన అందరికి అలా చూపించడంలో ఉద్దేశం ఏమిటి అంటే స్వామికి ధరింపజేస్తున్నట్లు అనమాట భావించమని. యజ్ఞోపవీత ధారణం అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీతః పరమం పదం సదా పశ్యంతి సూరయః. అలంకారార్థం కుర్యాత్. యజ్ఞోపవీతం మామూలు యజ్ఞోపవీతం ధరింపజేసిన తర్వాత బంగారు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తున్నారు. అంతా సేవించుకోండి. అర్చక స్వాములు మీకు దర్శింపజేస్తున్నారు ఆ యజ్ఞోపవీతాన్ని. అంతా సేవిద్దాం. అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీత ధారణాపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్. ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. సువర్ణ యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్తోస్తి భవంతో మహాంతో అనుగృహంతు. ధారణ ముహూర్తవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్. ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. సువర్ణ యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్తోస్తి భవంతో మహాంతో అనుగృహంతు. ధారణ ముహూర్త సుముహూర్తో. జయ బోలో రాజా రామచంద్ర భగవాన్ కి. ప్రక్షాళనం చేస్తారు. ఆ పాద ప్రక్షాళన జరిగిన తర్వాత మధుపర్క ప్రాశనానికి వరుసగా మధుపర్క ప్రాశనం, నూతన వస్త్రాలు ఇవన్నీ కూడా సమర్పిస్తారు. నూతన వస్త్రాలు ఇవన్నీ కూడా రకరకాల ఆభరణాలు, బంగారు ఆభరణాలు ధరింపజేస్తారు. ఆభరణాలు కూడా వరపూజ ఆభరణాలు ధరింపజేస్తారు. పూజ అంటారు. అర్చక స్వామి నిర్వహిస్తున్నారు. కూడా సేవిద్దాం. అర్చక స్వామి నిర్వహిస్తున్నారు. మనంతా కూడా సేవిద్దాం. లోతవస్త్రేణ సమయశ్చక్రాయ విద్మహే నారాయణాయ పాదారవిందాయ ఓం నయశ్చక్రాయ విద్మహే నయశ్చక్రాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. పుష్పోదకస్నపనం ఇమం మే గంగే యమునే సరస్వతి సదృష్టామగం సరస్వతి సదృష్టామగం సచరామరకృతే వితస్యయామరకృతే వితస్యయ సుషోమయా సుషోమయా హిరణ్యరూపైతి ద్వాభ్యామార్చన హిరణ్యరూపైతి స్వర్ణాభరణైః దేవదేవభరణైః శ్రీరామచంద్రదేవం శ్రీరామచంద్రస్వామలంకృత్య. భరతునకు చేయిస్తి పచ్చల పతక చంద్ర పతకమునకు పదివేల వరగచంద్ర రామచంద్ర. రామదాస్ గారు అంటారు భరతుడికి పచ్చల రామదాస్ గారు అంటారు భరతుడికి పతకాన్ని మనకు రామచంద్రమూర్తికి ఈ పచ్చల పథకాన్ని రామచంద్రమూర్తికి మామూలుగా ఆయన భరతుడు చేసింది. మామూలుగా ఆయన భరతుడు కళ చేసింది. మరి రాముడికి ఎందుకు అలంకరిస్తారంటే ఉన్నాడు
భరతుడు శంఖచక్రములుగా ధరించి ఉన్నాడు కదా, శంఖచక్రములుగా ధరించి ఉన్నాడు కదా, చక్రం శత్రుఘ్నుడు భరతుడు, ఇంకొక చక్రం శత్రుఘ్నుడు అని అంటారు. ఇంకొక కీర్తనలో శంఖాన్ని ధరించి ఉన్నాడు. అక్కడ ఆ భరతునికి ధరించి రామచంద్రమూర్తి, భరతునికి రామచంద్రమూర్తి కళ్యాణోత్సవ సమయంలో అర్చద ప్రార్చద ప్రయమేధార్చద ప్రయమేధార్చ అర్చద పుత్రక అర్చన్ ఉదపురుత్ర जय बोलो रामचंद्र भगवान, जय बोलो रामचंद्र भगवान की। సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము అంటారు. రామదాసు గారు అటువంటి చింతాకు పతకాన్ని అటువంటి చింతాకు పతకాలు అలా సమర్పించవారు. నాలుగు లింగులా సమర్పించబోతున్నారు, నాలుగు లింగులా చూపించబోతున్నారు. దాన్ని దర్శించుకోండి. ఎంతో ప్రేమతో జయించారు రామదాసు గారు, ప్రేమతో ఆభరణాలు దాని విలువ తక్కువ ఆభరణాలు దాని చారిత్రకమైనటువంటి ప్రసిద్ధి ముందు చారిత్రకమైనటువంటి ప్రసిద్ధి ముందు అటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలు స్వామివారికి అమ్మవారి ఆభరణాలు స్వామివారికి అమ్మవారికి సమర్పించబోతున్నారు. ओम हिरण्यरूपस्य हिरण्यचन्द्रगवापस्य हिरण्यचन्द्रगवान्नहात्सेदु हिरण्ययात्पर्योने हिरण्ययात्पर्योने हिरण्यजातगत्यन्न हिरण्यजातगत्य। जय बोलो सीता महालक्ष्मी, जय बोलो सीता महालक्ष्मी मैया की। తర్వాత సమర్పించబోయేటువంటి రామమాడాలి చెప్పేసి అంటారు. ఆభరణము ఈ రామమాడాలి చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ రామమాడి ఆనాడు ప్రత్యేకత ఉన్నది. రామచంద్రమూర్తి మనకి ఆనాడు రామదాసు గారు రామచంద్రమూర్తి కారాగారంలో ఉన్నటువంటి సమయంలో కారాగారంలో ఉన్నటువంటి సమయంలో 12 సంవత్సరాల పాటు భరించలేని ఏనాటికైనా సరే రాముడు వస్తాడు, ఏనాటికైనా సరే రాముడు వస్తాడు, నన్ను తప్పక రక్షిస్తాడనేటువంటి నమ్మకాన్ని ఉంచుకొని ఆ సందర్భంలో రామచంద్రమూర్తి మనసు కరిగి ఆ సందర్భంలో రామచంద్ర లక్ష్మణ స్వామితో కూడా తమ్ముడైన రామోజీ లక్ష్మోజీ అనేటువంటి రామోజీ లక్ష్మోజీ అనేటువంటి సమయంలో కానిషా దగ్గరకు వెళ్ళి రాత్రి సమయంలో కానిషా దగ్గర ఆలయం నిర్మించడానికి 6 లక్షల ఆలయం నిర్మించడానికి 6 లక్షల బంగారు మాడల్ని 6 లక్షల బంగారు మాడాసు గారిని చరణించి విడిపించారని రామదాసు గారిని చరణించి విడిపించారని సాక్ష్యంగా చెబుతోంది. ఆ చరిత్రకు సాక్ష్యంగా రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకముద్ర, రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకముద్ర, వెనక పక్క రామమాడ హనుమంతుడి ముద్ర ఉన్నటువంటి ఆ రామమాడను భక్తులందరూ కూడా దర్శనం చేస్తున్నారు. దానివల్ల రామానుగ్రహం మనం పొందవచ్చు. దానివల్ల రామానుగ్రహం हिरण्यरूपस्य हिरण्यचन्द्रगवापस्य हिरण्यचन्द्रगवान्नहात्सेदु हिरण्यगावपर्योने हिरण्यगावपर्योने हिरण्यजातगत्यन्न हिरण्यजात। जय बोलो रामानुजस्वामी, जय बोलो रामानुजस्वामी की। सकलाराधनैश्वर्चितमस्तु, सकलाधनैश्वर्चितमस्तु। वाजवस्थो पादवस्थो वाजवस्थो पादवस्थो देवो कर्मणे श्रेष्ठतमाय कर्मणे दधिमधुसम्मिश्रमधुपर्कपात् दधिमधुसम्मिश्रं पवित्रमधाय अमृतोपस्थिरमसैत्यवस्समर्प्य अमृतोपस्थिरमसैत्यवस्समर्प्य तत्त्वाभ्यां विष्णुमधुपादाय मधुपर्भ्यामभिमन्द्रिया मधुपर्भ्यामभिमन्द्रिया इदं विष्णुर्विचक्रमे इदं विष्णुर्विचक्रमे त्रेधा आध्वेर्नस्सन्वोषसि आध्वेर्मदोषसि मधुमत्पार्थिवगमप्रदमदोषसि मधुमत्पार्थिवगं मधुमान्नावनस्पतिर्मधुमागम् अस्तु सूर्यः नस्पतिर्मधुमागम् अस्तु सूर्यः शकुर्मूलमन्त्रेण द्विस्तो शकुर्मूलमन्त्रेण द्विस्तो विराजोदोहमसीया विराजोदोहमसीष्णीं चतुर्धमाचमनी तूष्णीं चतुर्धमाचमनीयम् तदनन्तरम् इमं वस्त्राणि तदनन्तरम् इमं वस्त्राणि वस्त्रं दद्यात्। కళ్యాణోత్సవంలో మధుపర్క ప్రాశన అనేటువంటిది వరపూజలో భాగంగానే అనేటువంటిది వరపూజలో భాగంగానే అంటారు. మధుపర్కములు అంటే మనందరికి మధుపర్కములు అంటే మనందరికి వస్త్రాలు సమర్పించడం అనుకుంటాం కానీ
పెరుగు కలిసినటువంటి మిశ్రమాన్ని అమ్మవారికి స్వామివారికి ఆరగింపు అమ్మవారికి స్వామివారికి విరాజో దోహమసి మధుపర్క ప్రాశనం అనేటువంటిది మంత్రపూర్వకంగా అర్చక స్వాములు నిర్వహించారు. మధుపర్క ప్రాశన అయిన తరువాత వస్త్రాలు సమర్పించడం అనేటువంటి ఆచారం. వస్త్రాలు సమర్పించడం అనేటువంటి ఆచారం ఏమనుకుంటారంటే వాళ్ళంతా కూడా ఏమనుకుంటారంటే మధుపర్క అనేటువంటి పేరు పెట్టారు. వస్త్రాలకే మధుపర్కలో పేరు పెట్టారు. మధుపర్కము పెళ్లిళ్లలో తేనె కలిసిన మధుపర్కము అంటే పెరుగు తేనె కలిసినటువంటి మిశ్రమం. కానీ మన పెళ్లిళ్లలో ఏం చేస్తారు? మధుపర్కాలు ఇచ్చారా? పెళ్లిళ్లలో ఏం చేస్తారు? మధుపర్కాలు ఇచ్చారా ఏమిటంటే ఇచ్చేటప్పుడు వస్త్రాలు అని అర్థం. పెరుగు కలిసినటువంటి ఆ మధుపర్కాన్ని సమర్పించడం సంప్రదాయం కనుక వస్త్రాలు మధుపర్క వస్త్రాలు అనేటువంటి పేరు వచ్చాయి. సీతారాముల కళ్యాణ సందర్భంగా ఈ మధుపర్క వస్త్రాలను సమర్పిస్తారు. మన తెలంగాణ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారికి రాబోతూ ఉన్నారు. పైన వారికి పూజ స్వామివారి మూలవర్ల దర్శనం అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు క్షేత్రం యొక్క పునరభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కళ్యాణ మండపంలోకి రాబోతూ ఉన్నారు. అనేక మంది మంత్రులు, వారితో పాటు ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అలాగే ముఖ్యమంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, దేవాదాయ సురేఖ గారు, కొండా సురేఖ గారు, ఉప ముఖ్యమంత్రి తర్వాత విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి కూడా వస్తున్నారు. విక్రమార్క గారు ఇలాగ కూడా కలిసి ఈనాడు రాముడి సేవలో తరినాడు. రాముడికి చేసే కైంకర్యం రామచంద్రమూర్తి రాష్ట్రాన్నంతటిని కూడా చల్లగా చూస్తాడు. ఒక గొప్ప భాగ్యం మన తెలంగాణ రాష్ట్రానికి కలిగింది. ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక సమేత శ్రీరామచంద్ర సమేత శ్రీరామచంద్ర స్వామినః. మహాసంకల్పము అని ఇప్పుడు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మనకు వైదిక ప్రతిజ్ఞ అని చెప్పేసి అంటారు. మనం చిన్నప్పుడు స్కూళ్ళలో చదువుకున్నప్పుడు భారతదేశం మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి, కానీ ఇది వైదికమైనటువంటి ప్రతిజ్ఞ. ఇది వైదికమైనటువంటి ఎప్పుడెప్పుడు పఠించాలి? మహాసంకల్పం సముద్ర స్నానం చేసే సమయంలో, అలాగే నదీ స్నానం చేసే సమయంలో, గోదాన సమయంలో, అలాగే గోదాన సమయంలో, అలాగే కన్యాదాన సమయంలో ఈ మహాసంకల్పాన్ని ఫలితం కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది అని చెప్పి, అదుగోండి దాని అనుసరిస్తూనే మహాసంకల్పం దాని అనుసరిస్తూనే ఈ మహాసంకల్పంలో ఈ మహాసంకల్పానికి మనం తొలిసారిగా సెల్ ఫోన్, ఉదాహరణకి మనం తొలిసారిగా సెల్ ఫోన్ ఒక్కసారి చేసిన తర్వాత గూగుల్ మ్యాప్స్ లోకి ఉన్నామో, కరెంట్ లొకేషన్ మనకి ఎక్కడైతే ఉన్నామో, కరెంట్ లొకేషన్ మనకి చూపించినప్పుడు ఈ అఖిలాండమైనటువంటి భువనాలలో, మనం ఏ భువనంలో ఉన్నామో, మనం ఏ భువనంలో నదులెన్ని, పర్వతాలెన్ని, మొదలైనటువంటి మహర్షులు ఎంతమంది ఉన్నారు, దివ్యమైనటువంటి పురుషులు ఎంతమంది జన్మించారు, ఎన్ని శకాలు గడిచాయి, వాటి పేరులు మొదలైనటువంటి వాటి వివరమంతా కూడా
తెలియజేస్తోంది ఈ మహాసంకల్పం. అంతేకాకుండా కన్యాదానం చేయటం వల్ల వచ్చేటువంటి గొప్ప ఫలితాన్ని కూడా తెలియజేస్తోంది. ఇంతేనా అంటే కాదు, ఈనాడు మనం ఎవ్వరూ కూడా చేయలేనటువంటి శ్రౌత యాగాలు, అంటే వేదం చెప్పబడినటువంటి యాగాలు, అగ్నిష్టోమము, అతిరాత్రము, అప్తోర్యామము, వాజపేయము, పౌండరీకము, శాంతపరము మొదలైనటువంటి యజ్ఞాలు ప్రస్తుతం మనం చేయలేము. అటువంటి యజ్ఞాలను ఆచరిస్తే ఎంతటి పుణ్యమైతే కలుగుతుందో అంతటి పుణ్యం కన్యాదానం చేయటం వల్ల కలుగుతుంది అని చెప్పేసి మహాసంకల్పం చెబుతుంది. జై శ్రీరామ్. అంతా కూడా సీతమ్మ వారిని మీ పుత్రికగా భావిస్తూ స్వామివారికి కన్యాదానం చేస్తున్నట్లుగా మనసులో భావన చేస్తూ అంతా శ్రద్ధగా మహాసంకల్పాన్ని ఆలకించండి. మహాసంకల్పపూర్వకంగా కన్యాదానం నిర్వహించడం జరుగుతుంది. అంతా శ్రద్ధగా మహాసంకల్పాన్ని ఆలకించండి. ఓం శ్రీమద్ సింధ్యానంత సంతన్యమాన అనివార్య వీర్యస్య లోక పరిపాలన పరాయణస్య భగవతో నారాయణస్య రాజలౌఘ మధ్యే పరిభ్రమాయమానానాం కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యప్తేజో వాయురాకాశాద్యావరణైరావృతే మహది బ్రహ్మాండ ఖండ మండలే ఆధార శక్తి కూర్మానంతాద్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల సప్త పాతాళాది లోకానామూర్ధ్వ భాగే భూర్లోక భవర్లోక శువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామథో భాగే అనేక ఫణి రాజశేషస్య సహస్రఫణామణి మండల మండితే ఖండే షుండాదండోత్తంభితే లోకాలోకాచలబలయుతే క్షు సురాసర్పిర్దక్షేర స్వాదోదకార్ణవ పరివృత జంబో ప్లక్ష కుదక్రౌంచ శాకజాల్మలే పుష్కరాఖ్య సప్తద్వేపదేపితే ఇంద్రకశేరుతామ్రకభస్తి గంధర్వనాగ సౌమ్యవారణ భరతఖండాఖ్య నవఖండాత్మకే కారణ్య చంపకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేతే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారకాపురీ ఇత్యాది మహాపుణ్యనగరోభిరుపశోభితే కులాచలేభ్యః ప్రచలిత కాలందే నర్మదా గోదావరి గండకే కృష్ణవేణి తుంగభద్రా కావేరే కనకావతే చాంద్రభాగా పినాకిని యమునా ప్రభృత్యనేక పుణ్యనదీభిః సహస్ర ప్రసరే కురు పాంచాల మధ్యదేశాంగవంగ కళింగ కాంభోజ మగధ మద్రమాళవ నేపాళ చౌళ గౌళ మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటలాట కరహాట విరాట వరాట పాండ్య పులిందన దాశార్ణవ శూరసేన భోజ బాక్లిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశద్దేశ విరాజితే కోటి యోజన విస్తీర్ణే భూమండలే నిషధే ముకోఠైమవత్ వింధ్యాచలానా హరివర్ష కింపురుష వర్షజోర్దక్షిణే మలయాచలాదుత్తరే స్వర్ణ ప్రస్థ ప్రాంశు శుక్త్యావర్తన నమరక మోహారక పాంచజన్య సింహాలంకేత నవఖండ మండితే భూమౌ సౌమ్యవతీ పుణ్యక్షేత్రే కవశగరి సత్యప్రదేదుగిరి పాండురంగుహో బిల ప్రపతి భగవన్ దివ్యదేశానా తామ్రపర్ణీ కావేరీ పయస్వినీ కృతమాలా బాహుధా సువర్ణముఖీ పినాకినీ కృష్ణానదీనాంచోత్తర దేశే గోదావర్యాః ఉత్తరతే కాశ్యాది నిఖిల పుణ్యక్షేత్రాది హిమోన్మేరోర్దక్షిణ దిగ్భాగే పరసంఖ్యాతా సంఖ్యాతా వర్షచతదీవినః బ్రహ్మణః ప్రథమ పరార్థానంతరం భూమండలస్యోపరి స్థిత భువస్య వర్మహర్జనస్తపస్తత్యపదాలోకానాముపరి బ్రహ్మాండ కడాహస్యోపరి భాగే బహిర్మహాంధకారస్యోపరి స్థితే అనేక కోటి మన్యర్కేందు దివ్య విమానే శ్రీమద్వైకుంఠాఖ్యే దివ్యరత్నమయానంద మండపే ఆధార శక్తి ప్రకృతి కూర్మానంత ధర్మాద్యష్టమూర్తి ధారితోపరి సహస్రదల పరిణిత మహాపద్మస్య పూర్వాదీశానాంతదలేషు విమలాద్యష్టభిః పరివృతః నికోపరి సాత్వికాదిత్రయాన్వితే తదుపరి అగ్నిమండలాదిమండలత్రయే రుగ్యజస్సామాధర్వాంగిరసాన్వితే అనేక కోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య తేజో రాశిభిః అఖిల జగన్మాతృశ్రీ భూనీలాభిః పరిసేవ్యమానస్య బహిః ప్రాచ్యాదీశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిస్తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య తద్బహిః ఆదివరాజాద్యక్త విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య బహిః సుదర్శనాది దివ్యాయుధారిభిః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య బహిః ద్వారాధ్యక్షైః చండాదిద్వారపాలైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాద్యష్టలోకపాలైః పరిసేవ్యమానస్య బహిః కుముదాద్యష్టపార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః పరితః పంచకాలపరాయణైః భగవచ్ఛేషకర్మనిష్ఠైः సాలోక్యాధిపతస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య అఖిల జగత్ సృష్టి స్థితి సంహార కారణ కర్తృభూతస్య భగవతో వాసుదేవస్య శంఖ చక్ర గదా
दाशार्घकृपाण पञ्चायुधधरस्य दिव्यरत्न खचित केयूरहार नूपुर कौस्तुभमणि पुण्डल मंडित श्रीदेवदेवस्य श्रीमन्नारायण दयावतीर्ण कासारभूत महदाक्वय भक्तिसार षडगोपकुलशेखर विष्णुचित्त भक्ताङ्घ्रिरेणु परकालादि दिव्यसूरिभिः आचार्य पंकजाक्षरावमिश्रयामन गोष्ठे पूर्णवररंग कांचे पूर्णादे ज्ञानसूरिभिः रामानुजादिस्वाचार्यवर्यैः भृगपुलस्य पुलः क्रतुमरेचि दक्षाङ्गेरस अत्रि संज्ञकैर्महर्षिभिः नवब्रह्मादिभिस्तूयमानस्य सनन्दन सनत्कुमार सनत्सुजात पराशर पुण्डरेक व्यासाम्बरेश बलिरुक्माङ्गदार्जुन विभीषण हनुमत्करुण शेष वाल्मीक्यादि परम भागवते संस्तूयमानस्य कटाक्षमात्र सञ्जनित सहस्राक्षादि विजय विभव विलासायाः लोकजनन्याः कमलालयायाः कमल सलील संवाहित मृदुचरण कमलस्य श्रीमन्नारायणस्य अव्याहत दिव्याज्ञया प्रवर्तमानस्य विष्णु दिव्य नाभे कमल संभूतस्य सकल जगत्सृष्टुः परार्धद्वय जीविनः चतुर्मुख ब्रह्मणः प्रथम परार्धानन्तरे द्वितीय परार्धे पंचाशताधिवर्षे प्रथम मासे प्रथम पक्षे प्रथमे घने द्वितीय यामे तृतीय मुहूर्ते त्रयोदश घटिकायां प्रथम प्राणायाम काले भूतनामधेयेन्द्र समये पार्थिवानन्त कूर्म श्वेतवराह सावित्री मनु ब्रह्म प्रलयाख्य सप्तकल्पानां मध्ये वेदवाराह कल्पे स्वायंभुव स्वारोजुष औत्तमतामसरीवत चाक्षुष वैवस्वत सूर्याग्निधर्म ब्रह्म रुद्रकाच्य भौच्य चतुर्दश मन्वन्तराणामन्तरे अतीतेषु सप्तमे वैवस्वत मन्वन्तरे तत्रैकसप्तति महायुगानां सप्तविंशति गते विंशतितम महायुगे कृतत्रेतद्वापरयुगेषु गतेषु द्वात्रिंशत्सहस्रान्वित चतुर्लक्षसङ्ख्याब्दे वर्तमाने कलियुगे प्रथमपादे युधिष्ठिर विक्रमार्कशालि वाहन विजयाभिनन्दन नृपनागार्जुन शकानां मध्ये शालिवाहन शके अस्मिन् वर्तमानं व्यावहारिक चान्द्रमानेन श्री प्रभवादि षष्टि संवत्सराणां मध्ये पराभव नाम संवत्सरे उत्तरायणे वसन्त ऋतौ चैत्रमासे शुक्लपक्षे श्रीरामनवम्यां शुभतिथौ भृगुवासरे पुनर्वसु नक्षत्रे शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायाम् एवं विशिष्टे शुभेभ्युदय मुहूर्ते అంతా కూడా ఒక్కసారి మమ అని స్మరించండి. మమ యజమానస్య జన్మ ప్రభృతి బాల్య కౌమార యవ్వన వార్ధకేషు జ్ఞానాజ్ఞానతో మనోవాక్కాయ కర్మకృత వృత్తావృత్త ప్రకీర్ణకాక్రాంత సమస్త దురితక్షయ ద్వారా వాలుకాభిః సప్తర్షి మండల పర్యంతం కృతరాశేర్సహస్రావసానే ఏకైక వాలుకాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకైక తిలాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే యవైశ్చంద్రమండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకైక యవాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే శతకవ్యూతి సంమిత గోలోమభిర్ధ్రువ మండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకైక గోలోమాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే త్రిగుణితాగ్నిష్టోమాతిరాత్ర వాజపేయ పౌండరీకాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం శ్రీ విష్ణులోకే అంతా ఒక్క మారు చెప్పండి. మయా సహా దశ పూర్వేశ దశాపరేశ మద్వంశ్యానా సర్వేశ పితॄణా నరకాత్ ఉత్తీర్య శాశ్వత శ్రీ విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే. సుగంధ కుసుమాక్షత నూతన వస్త్రాదిభిరలంకృత్య హిరణ్యగర్భ ఇతి మంత్రేణ కుశపుష్పాక్షత సహితం హిరణ్యఫలోదకం గృహీత్వా ఓం హిరణ్యగర్భः సమవర్తదాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ రాధారం ధిరేంద్యాముదే మాం కస్మై దేవాయ హవిషా విధేమ అతః కన్యాదాన మంత్రాః
కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుతా దాస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోకే జిగీషయా కన్యే మే కృతో భూయాత్ కన్యే మే దేవి పార్శ్వయో కన్యే మే సర్వతో భూయాత్ తద్దానం మోక్షమాప్నుయాత్ విశ్వంభరః పంచభూతాः సాక్షిణः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధేమతే ప్రయతోహం ప్రదాస్యామి ధర్మకామార్థసిద్ధయే కన్యాదాన సాద్గుణ్యార్థం సాలగ్రామ గోభూ హిరణ్యదానాది షోడశ మహాదానాని కరిష్యే కాలగ్రామశిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాదశాంతిం ప్రయచ్చ మే గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాదశాంతిం ప్రయచ్చ మే సర్వసస్యాశ్రయా భూమిః వరాహేన సముద్ధృతా అనంత పుణ్య ఫలదాం అతశాంతిం ప్రయచ్చ మే హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసో అనంత పుణ్య ఫలదమతశాంతిం ప్రయచ్చ మే ఓం దేవస్య త్వాసవిదః ప్రసవేష్వినార్బాహుభ్యాం హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి వస్త్రేజే ప్రతిగృహ్ణాతు యం సీతా మమ సుతా సహ ధర్మచరీతవ ప్రతీచ్ఛైనాం భద్రంతే పాణిం గృహ్ణిష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాజేవానుగతా సదా. అంతా ఒక్కమారు చెప్పండి. లక్ష్మీ క్షీరాబ్ధితనజా మానిని జనకాత్మజా దాస్యామి లోకనాథాయ అరవిందాలయా ఇమాం అనేన కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రః సుప్రీతః సుప్రసన్నః వరదః భవతు అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాయ సౌభాగ్య గోత్రోద్భవ సాక్షాల్ లక్ష్మీ స్వరూపా శ్రీ సీతాదేవి నామ్నీ ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా ఒక్కమారు చెప్పండి. ప్రదాస్యామి. జై బోలో రామచంద్ర భగవాన్. మహాసంకల్పపూర్వకంగా శ్రీ రామచంద్రమూర్తికి కన్యాదానం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ ఏ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, రెవెన్యూ మంత్రి గారు శ్రీమాన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీహరి గారు, వీరంతా దంపతియుక్తంగా వచ్చి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీమతి కొండా సురేఖ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మొదలైనటువంటి మహనీయులంతా కూడా వచ్చి ఈ కళ్యాణ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు దేవస్థానం తరఫున తెలంగాణ రాష్ట్రం తరఫున సమర్పిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తున్నటువంటి ఈ పట్టు వస్త్రాలు శ్రీ సీతారాములకు అందజేయబడుతున్నది. జై బోలో రామచంద్ర భగవాన్ కి జై రామాదగు జై లక్ష్మణ స్వామికి జై బోలో పవన సుత హనుమాన్ కి అలాగే శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరి స్వామి వారు, శృంగేరి పీఠాధిపతులు గణపతి సచ్చిదానంద స్వామి వారు మొదలైనటువంటి వారు అందరూ కూడా
స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. అయితే ఈ వస్త్రములన్నీ స్వామివారికి కళ్యాణం పూర్తయిన తర్వాత ముహూర్తం శుభముహూర్తం అయిన